జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are talking about how eagle trains up the young ones. పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా శిక్షణలో ఇస్తుందో తర్బీదు చేస్తుందో నేర్చుకుంటున్నాం. We are learning good lessons. చాలా మంచి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. Same way God trains us up through many people. అనేక మంది ద్వారా దేవాతి దేవుడు మనల్ని కూడా తర్బీతులోనికి నడిపిస్తున్నాడు. So I came, I trained up my children and I trained up my grandchildren. మరి నా పిల్లల్ని ఎలాగ తర్బీదు చేశానో, తర్వాత నా మనవరాలను ఎలాగ తర్బీదు చేస్తున్నానో ఆ విషయాలు చెప్తూ వచ్చాను. So after I came to the Lord and he taught me the word of God through pastors. రక్షించబడిన తర్వాత పాస్టర్ల ద్వారా ప్రభువు మాకు మరి నేర్పిస్తూ వచ్చాడు. Pastors taught us. సేవకులు లేక కాపరులు మాకు నేర్పించారు. Then through meetings. ఆ తర్వాత స్వార్థ సభల ద్వారా. Then through videos and cassettes and CDs. ఆ తర్వాత సీడీలు, క్యాసెట్లు, వీడియోలు అలాగ వినుట ద్వారా అలాగ నేర్పించబడ్డాం. Like this I was so hungry for the word. మరి ఈ రీతిగా నేర్చుకోవాలన్న దాహం నాకు ఎక్కువ ఉండేది. I used to love the word of God and used to write down and memorize. దేవుని వాక్యాన్ని ప్రేమించేదాన్ని, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసేవాడిని, దేవుని వాక్యాన్ని రాస్తూ ఉండేదాన్ని. So God has seen that desire. దేవుడు ఆ కోరికను చూశాడు. God has seen my passion. నా ఆసక్తిని దేవుడు చూశాడు. And then God started lifting me up in spiritual life. దేవుడు ఆత్మ సంబంధమైన జీవితంలో మమ్మల్ని ఎదిగిస్తూ వచ్చాడు. And in 97 we started a ministry that is a Christmas drama for school children. 97వ సంవత్సరంలో చిన్నపిల్లల కొరకైన క్రిస్మస్ డ్రామాతో పరిచర్య ప్రారంభించాం. God always deals with what you have. ప్రియులారా గమనించండి, మీకు ఏదైతే మీరు కలిగి ఉన్నారో దానితోనే దేవుడు ప్రారంభిస్తాడు. God deals with your talent. మీ తలాంతులతోనే దేవుడు ఆయన కలుగజేసుకుంటాడు. I was a teacher. నేను టీచర్ గా ఉన్నాను. I was a writer. నేను రైటర్ గా ఉన్నాను. When I came to the Lord, God said, "You teach my word." తర్వాత ప్రభులోనికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నా మాటను మీరు బోధించమని. And you write my word. నా వాక్యాన్ని నువ్వు రాయమని చెప్పాడు. So I obeyed. ఆ మాటకు నేను విధేయత So చూపాను. 97 when we depicted the drama. 97వ సంవత్సరం ఆ యొక్క డ్రామా మేము వేసినప్పుడు I have written a script about Christmas. క్రిస్మస్ గురించి స్క్రిప్ట్ నేను తయారు చేశాను. That is my first writing. అది మొట్టమొదటి నేను రాసిన స్క్రిప్ట్. And then that was recorded. ఆ తర్వాత రికార్డ్ చేయబడింది. అది It was gone to all the main schools, leading schools in Twin Cities. జంట నగరాల్లో పెద్ద స్కూల్స్ లలో ఆ డ్రామా చేయడం జరిగింది. And then God, when you have vision, God provides everything. వింటున్నారా? దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు కలిగి ఉంటే దానికి కావలసిన సమకూర్పు ఆయన్నే ఇస్తాడు. So 1 month we needed characters, young boys and girls to act. యవనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు క్యారెక్టర్స్ గా ఉండి ఆ యొక్క నాటికలో మరి యాక్ట్ చేయడానికి మాకు అవసరం ఉండింది. And God provided from Borabanda in Hyderabad all the youth, about 20 youth. హైదరాబాద్ లోని బోరబండ అనే ప్రాంతంలో దాదాపు 20 మంది యవనస్తులను దేవుడు మాకు ఇచ్చాడు. So they should be going to college and they should be working or something, but they were not working. చూడండి, మరి కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఇంకా పనిచేసే వాళ్ళు కాకుండా అలాంటి వారిని దేవుడు ఇచ్చాడు. So Mary, Joseph and angels, shepherds, kings, all that. రాజులు గాని, తర్వాత గొర్రెల కాపరులు గాని, మరియా, యోసేపు, గొల్లలు, జ్ఞానులు, ఇవందరినీ కూడా మాకు ఇచ్చారు. So all this we had to get ready in the morning and go to school during assembly time. ఉదయం నుంచి కూడా అందరిని కూడా సిద్ధపరిచి మరి స్కూల్ అసెంబ్లీ టైంలో అక్కడికి వెళ్ళి ఆ డ్రామా ప్రదర్శించాం. So I and my husband, God gave us 2 vehicles. మరి నేను నా భర్త గారు అంటే మాకు 2 వాహనాలు దేవుడు ఇచ్చాడు. అప్పటికి So in Maruti when all the team, the drama actors, the youth were there. మారుతి వ్యాన్ లో అందులో యాక్ట్ చేసే పార్టిసిపేట్స్ చేసే వాళ్ళు అందరూ వచ్చారు. And another Tata, what was that vehicle, brother? Tata vehicle, so Tata Sumo something. So in that we had the ready-made stage and we had the Christmas tree and all that. మరొక వాహనం ఉండేది. ఆ వాహనములో దానికి సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే క్రిస్మస్ ట్రీ కానీ వాటన్నిటిని లైట్స్ అవన్నీ కూడా అందులో పెట్టుకొని వెళ్ళేవాడు. There was a ready-made stage we'll set up in the assembly. అసెంబ్లీ టైంలో రెడీమేడ్ స్టేజ్ ఉండేది, అక్కడ సెటప్ చేసేవాళ్ళం. And then I trained up, how to act. ఎలాగా వాళ్ళు యాక్ట్ చేయాలో వాళ్ళకి నేను తరబేతి ఇచ్చాను. So all this training happened in spiritual
spiritual life also. ఆత్మీయ జీవితంలో కూడా ఇవన్నీ కూడా తరబీతు అవుతా ఉంటాయి. So after 30 minutes, 35 minutes drama, I had to say something to the children. 30-35 నిమిషాల డ్రామా అయిన తర్వాత పిల్లలందరితో కూడా నేను మాట్లాడవలసిన I పరిస్థితి. was a teacher in school, so God taught me to teach the word. చూడండి, నేను అప్పటికే స్కూల్ టీచర్గా ఉన్నాను కనుక నాకు అది తెలుసు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి కొరకు ప్రభు అవకాశం I ఇచ్చాడు. just told them a small good news. ఒక చిన్న శుభవార్త అని వాళ్ళతో Jesus ప్రారంభించేశారు. lived for you just like you, but did not do any sin. యేసు ప్రభు మీ కొరకు ఈ భూలోకంలో జన్మించి మీ వల్లే అతను ఎదిగాడు, కానీ ఏ విధమైన తప్పు పాపం చేయలేదని చెప్పాను. So he died for you, for your mistake, and he is risen, he is living today. మీ తప్పులు మీ పొరపాట్లన్నిటి కొరకు ఆయన సిలువలో చనిపోయి ఆయన తిరిగి లేచాడని చెప్పాను. How many of you want to receive Jesus as friend? ఆ యేసయ్యని మంచి స్నేహితుడిగా కలిగి ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారని You అడిగాను. see thousands of children, the hands going up. చూడాలి ప్రియులారా, వందలాది మంది వేలాది మంది పిల్లలు చేయి పైకి ఎత్తుతా ఉంటారు. In St. Pius School, All Saints School, Rosary School, there were 2,000, 3,000 children. సెయింట్ పాయిస్ స్కూల్ కానీ ఆల్ సెయింట్ స్కూల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్స్లలో 2-3 వేల మంది ఉంటారు పిల్లలు. You can see they are sitting on the assembly ground and just praying and raising their hands. అసెంబ్లీ గ్రౌండ్లో వాళ్ళందరూ కూడా కూర్చొని మరి ఇదంతా విన్న తర్వాత చేతులు పైకెత్తితే ఎంత అద్భుతంగా ఉండేదో. What an encouragement, principal and staff and ayahs and everybody listened to the word. ఆ సందర్భంలో అయితే పిల్లలతో పాటు ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, ఆయాలు కావచ్చు, పనిచేసే వాళ్ళు అందరూ కూడా అదే సందర్భంలో దేవుని యొక్క మాటలు సువార్త వినేవారు. We felt very happy. Oh, it's wonderful to serve the Lord. అద్భుతమైన ఈ పరిచర్య జరుగుతున్న కారణాన్ని బట్టి మేము ఎంతో సంతోషించామండి. This is how God trained me to preach and teach. ఈ రీతిగా బోధించడానికి కొరకు, ఉపదేశించడానికి కొరకు, ప్రసంగించడానికి కొరకు ప్రభు నాకు తర్బీతు ఇచ్చాడు. In 2000 onwards, my husband started in a convention. 2000 సంవత్సరం నుంచి బయట బహిరంగ సభలు ఏర్పాటు చేయడం Like that మొదలుపెట్టారు. we have wonderful, so many conventions. ఆ రీతిగా అనేక వందలాది వేలాది కూడికలు జరిగాయి. Every month, at least 4 conventions. మరి ప్రతి నెల కూడా ఒక 4 మీటింగ్లు జరిగాయి ఆ దినాల్లో. We used to spend for God like anything. మరి దేవుని యొక్క సువార్త పరిచర్యకు దాతృత్వంతో ఖర్చు పెట్టేవాడు. Whatever we get from the business, publication, we give it to the Lord. పబ్లికేషన్ బిజినెస్ లో వచ్చిన డబ్బంతా కూడా దీనిలో ఖర్చు పెట్టేవాడు. And the Lord was very pleased with us. ప్రభు దాన్ని బట్టి ఎంతో He సంతోషించాడు. started raising us up. మమ్మల్ని పైకెత్తడం మొదలు పెట్టాడు. Then he gave us visions. ఆ తర్వాత దర్శనాలు ఇవ్వడం మొదలు Second పెట్టాడు. Chronicles 7:14. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ Accordingly, వచనం. God gave the national prayer movement vision. దాని ప్రకారంగా జాతీయ ప్రార్థన ఉద్యమం అనే దర్శనాన్ని ఇచ్చాడు. As I was going with my husband, he told me, you preach first and he second. నా భర్తతో పాటు అలాంటి మీటింగ్లకు వెళ్తున్నప్పుడు నా భర్త నన్ను ప్రోత్సహించి మొదట నీవే వాక్యం చెప్పమని చెప్పేవాడు. And then I saw women thronging. అలాంటి పరిస్థితిలో స్త్రీలు అనేక మంది ఆశతో రావడం నేను God చూశాను. showed me the verse from Psalm 68 verse 68వ 11. కీర్తన 11వ వచనాన్ని ప్రభు నాకు And చూపించాడు. from that the Lord gave the word, great are the army of women who proclaimed it. అందులో ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని So in చెప్పాడు. obedience to his word, I raised up armies. చూడండి, ఆ మాటకు విధేయతగా మరి 5 సైన్యాలు సిద్ధం చేయడం This జరిగింది. is what, write the vision in a card, God said. దేవుడు అన్నాడు, దర్శన విషయాన్ని ఆ పలక మీద లేక ఒక కార్డ్ మీద రాయమని చెప్పాడు. Habakkuk chapter 2. హబక్కు గ్రంథం 2వ I అధ్యాయంలో. wrote down, and this vision is for all the women in India. చూడండి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి సంఘాల్లో ఈ యొక్క దర్శనం ఉండాలని మేము ఆశించాం. Every church should raise up these 5 armies. ప్రతి సంఘం కూడా ఈ 5 సైన్యాలు వారు లేవనెత్తవలసి ఉంది. Esther army and Deborah army and Samaritan army, Mary Magdalene army, Priscilla army. ఎస్తేరు సైన్యం, దెబోరా సైన్యం, సమరయ స్త్రీ సైన్యం, మగ్దలేని మరియ సైన్యం, ప్రిస్కిల్లా సైన్యం అనే 5 సైన్యాలు లేపడం జరిగింది. Then you see that your church will grow. అప్పుడు మీ సంఘాలు ఎదగడానికి కొరకు అవకాశం Then ఉంటుంది. you see that kingdom will be అప్పుడు populated. దేవుని యొక్క రాజ్యం ప్రజలతో నింపబడుతుంది. This is again, connection with Heavenly Father's dream. పరలోకపు తండ్రి యొక్క కళ్ళతో ఇది కలపబడిన ఒక దర్శనం. Yeah, Philippians chapter 2, 10 and 11. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 That is వచనం. the dream of the Heavenly అది Father. పరలోకపు తండ్రి యొక్క కళ. That every knee should bow before my son Jesus. నా కుమారుని యేసు నామము ముందు ప్రతివాని మోకాలు వంగాలి, Every tongue should confess Jesus Christ is Lord. ప్రతివాని నాలుక యేసే ప్రభు అని దేవుడని ఒప్పుకోవాలి. So I said, Father, I am doing my best to fulfill your dream. అప్పుడు నేను ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ దర్శనం నెరవేర్చడానికి కొరకు నేను చేయగలిగినంత నేను చేస్తానని And చెప్పాను. also Jesus' dream in Matthew 24:14. మత్తయి సువార్త
4వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, Jesus' dream is that the gospel of the kingdom should reach to all the nations of the world, then the end will ఈ come. రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడవలెను, అటు తర్వాత అంతం వస్తుంది అనేది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క So I కళ. said, I can do whatever you tell me. నీవేం చెప్తే అది చేస్తాను ప్రభు అని Even తీర్మానించాను. during Corona, God opened online radio. కరోనా కాలం ఆ సమయంలో కూడా ఆన్లైన్ రేడియో ద్వారా దేవుడు ద్వారాలు తెరిచాడు. So it is reaching to so many lakhs of people all over the world. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దీవించబడుతున్నారు, చూస్తూ ఉన్నారు. Through TV channels. టీవీ ఛానల్స్ ద్వారా, And through online radio. ఆన్లైన్ రేడియోస్ ద్వారా, And through these books. ఈ పుస్తకాల ద్వారా, Literacy. లిటరసీ ద్వారా Whatever God said, I did. దేవుడు ఏది చెప్పినా అది చేస్తూ వచ్చా. I will not turn back. నీవు వెనక్కి తిరగడానికి You వీల్లేదండి. should have persistency. మీరు అలాంటి పట్టుదలతో If you ఉండాలి. have decided to follow Jesus, no turning back. ప్రభువును వెంబడించడానికి ఒకసారి తీర్మానం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వెనక్కి తిరగడానికి వీల్లేదు. Persistency in prayer. ప్రార్థనలో పట్టుదల, Persistency in ministry. పరిచర్యలో పట్టుదల, Persistency in following the Lord. ప్రభువును వెంబడించుటలో పట్టుదల, That is the eagle's quality. అది పక్షిరాజు యొక్క లక్షణం. Eagle has the right vision. పక్షిరాజు సరైన దృష్టి కలిగి Eagle ఉంటుంది, has right focus. సరైన గురి కలిగి ఉంటుంది. Eagle is powerful. శక్తివంతమైన పక్షి, Eagle is very strong. ఎంతో బలమైన పక్షి, Very dignified bird. చాలా మరి ఘనంగా మరి ఉండే ఒక Eagle పక్షి. will not be afraid of storms. ఆ తుఫాన్లకు అది ఎప్పుడు కూడా భయపడదు. Eagle will go against the storm fighting. చూడండి, ఈ యొక్క తుఫాన్లకు ఎదురీదు తాగుతుంది అనమాట, పోరాడుతుంది. So I want everybody to soar like eagle. అలాగే మీరు పక్షిరాజు వలె పైకి ఎగరాలని కోరుతున్నాను. Be a spiritual mother, spiritual father. ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా తండ్రిగా మీరు ఉండండి. In Abraham and Sarah. అబ్రాహాము శారా విషయంలో Abraham was called as the father of the faithful. అనేక జనాంగములకు అంటే ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. And Sarah was called in Genesis 17:16 that she was the mother of the nation. ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనంలో మరి అనేక జనాంగములకు తల్లిగా పిలువబడింది శారా. And God raised me up like a spiritual mother. ఒక ఆత్మ సంబంధమైన తల్లిగా ప్రభు నన్ను లేపాడు. As a physical mother I did good, so God entrusted, when you are faithful in little things, God will load over you with great things. పిల్లల గమనించండి, మరి ఆ శరీర సంబంధమైన పిల్లలకు అలాగా మరి నేను చేశాను గనక ఆత్మ సంబంధంగా అనేకులను దేవుడు నాకు అప్పగించాడు. దేవుని వాక్యం ఉంది కదా, కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నేను మీకు అధికారం ఇస్తాను. So whatever is your talent, double it for God. మీ తలాంతు ఏదైనప్పటికీ కూడా ప్రభు కొరకు రెట్టింపు చేయండి. If you are faithful in little things, God will make you lord over many. చిన్న చిన్న విషయాల్లో కనుక మీరు నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు మీకు అధికారం So ఇస్తాడు. God is raising up spiritual mothers, spiritual fathers. ఆత్మ సంబంధమైన తల్లులు గాను ఆత్మ సంబంధమైన తండ్రులు గాను మీరు ఉండాలని ప్రభు And కోరుతున్నాడు. with this vision I did not stop. ఈ దర్శనంతోనే నేను ఆపలేదండి. The next generation, the national youth movement. తర్వాతి తరానికి జాతీయ యవనస్తుల ఉద్యమం అని God పెట్టాం. said to raise a praying army, praising army, preaching army. ప్రార్థించే సైన్యం, స్తుతించే సైన్యం, ప్రకటించే సైన్యం మరి లేపమని ప్రభు చెప్పాడు. With that also it's not stopped. అంతటితో కూడా అయిపోలేదండి. He said raise up a kids army. ఆ చిన్నపిల్లల సైన్యం మొదలు పెట్టమని So చెప్పాడు. like that we are, raising up ambassadors for Christ. ఆ రీతిగా క్రీస్తు కొరకు ఒక రాయబారులుగా మేము ప్రారంభం In చేశాం. everything we give prayer the first priority. అన్ని విషయాల్లో కూడా మొదటి స్థానం ప్రార్థనకి ఇస్తాం. Prayer and work. ప్రార్థన మరియు పని. Through your prayer and work, God will fill up the kingdom. నీ ప్రార్థన నీ పని ద్వారా దేవుని యొక్క రాజ్యం ప్రజలతో నింపబడుతుంది. Let heaven be full and hell be empty. పరలోకం ప్రజలతో నింపబడాలి, నరకం ఖాళీ అవ్వాలి. Lord also showed me the great commission. ప్రభు గొప్ప ఆజ్ఞను కూడా నేర్పించాడు. Matthew 28 verse 18-19. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాలు. All authority in heaven and earth is given to me. పరలోకమందును భూలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. Given to me, I am giving to you. ఆ అధికారం నాకు ఇచ్చారు గనుక నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. Go and preach and teach and make disciples of all the nations. మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి మీరు ఆ విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనికి వారికి బాప్తిసం ఇయ్యమని And I చెప్పాడు. will be with you always. నేను మీకు యుగ సమాప్తి వరకు నేను Even మీతో to కూడా the end of the ages. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా Yes, I ఉన్నానని asked the చెప్పాడు. Lord, what should I do? అప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభు ఏం చేయమంటారు? My husband as pastors and all the team together, we went to 50 places for discipleship training. మరి దేవుని మహాకృపను బట్టి నేను నా భర్త గారు మా టీం సేవకులందరూ కలిసి మరి 50 శిష్యత్వపు శిక్షణ తరగతులు చేయడం It జరిగింది. is all by the grace of అదంతా God. కూడా దేవుని మహాకృపను బట్టి జరిగింది. Everything for the glory of God. సమస్తం కూడా దేవుని యొక్క మహిమార్థమై How జరిగింది. joyful I am to serve the Lord and live for Him. చూడండి, ఆయనను సేవించడం, ఆయన కొరకు జీవించడం ఎంత గొప్ప భాగ్యమో. What a joy and fulfillment I receive in life because I am serving the Lord. నేను దేవుని సేవిస్తున్నాను గనుక ఎంత గొప్ప ధన్యత ఆధిక్యత మాకు వచ్చిందో.
ఇవ్వబడిందో. So now I have millions of spiritual children. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మరి లక్షలాది మందిని దేవుడు మాకు ఇస్తూ About వచ్చాడు. 5,000 to 6,000 leaders we are trained. దాదాపు 5-6 వేల మంది నాయకులను They సిద్ధపరిచాం. are doing great work for వారు God. కూడా ప్రభు కొరకు మంచి పని చేస్తున్నారు. So dear people of God, ప్రియ దేవుని in ప్రజలారా, the short life you live, మీకు కలిగి ఉన్న క్లుప్తమైన జీవితం ద్వారా do the best for God. ప్రభు కొరకు ఒక శ్రేష్టమైన కార్యం చేయండి. Because he is an excellent God. ఎందుకంటే ఆయన శ్రేష్ఠుడైన He దేవుడు. expects excellency. తన ప్రజల యొద్ద నుంచి శ్రేష్టత If you కోరుతున్నాడు. are working in a college, ఒక కాలేజీలో పనిచేస్తే, in an office, ఒక ఆఫీస్లో పనిచేస్తే, if you are studying in college, నీవు కాలేజీలో చదువుతున్న వాడైతే, Wherever you are, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా God has placed you with a purpose. దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచి ఉన్నాడు, ఏర్పాటు Give Jesus to చేసుకున్నాడు. those places. యేసయ్యకు ఆ యేసయ్యను ఆ ప్రాంతానికి మీరు అందించండి. My daughter and family went to Australia. చూడండి, నేను నా కుమార్తె నా అల్లుడు ఆస్ట్రేలియా వెళ్ళారు. And they went to Australia. ఆస్ట్రేలియా వెళ్ళారు వాళ్ళు. I said, while packing, you take these books to Australia. Take this vision to Australia. ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఈ బుక్స్ ఆస్ట్రేలియా తీసుకెళ్ళమని చెప్పారు. And the vision to Australia. ఈ దర్శనాన్ని ఆస్ట్రేలియా తీసుకొని వెళ్ళమని చెప్పారు. Wherever you go, you should lift up the name of Jesus. చూడండి, నువ్వు ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా ప్రభు నామాన్ని నువ్వు హెచ్చించేవారుగా ఉండాలి. And when you finish the race, you have to leave a legacy in this world. చూడండి, నీవు నీ పందెపు రంగాన్ని ముగించే సమయానికి నీవు మరొక తరాన్ని సిద్ధం చేసి వెళ్ళాలి. Amen. Amen. A legacy is a powerful word. I don't know what's in Telugu, but you have to leave a legacy, a mark here. చూడండి, ఈ భూమి మీద జీవించిన కాలంలో తర్వాతి తరం కొరకైన ఒక గుర్తును నువ్వు పెట్టి వారు నడవవలసిన ఒక మార్గాన్ని నువ్వు సిద్ధం చేసి వెళ్ళాలి. Yeah, maybe Teresa Paul is in TV, in YouTube, and the books, 18 to 20 books I am leaving here. చూడండి, మరి తెరిసా పౌల్ గారు వాక్య సందేశాలు అందిస్తున్నప్పుడు రేడియో, టీవీ సందేశాలు, 18 ఆధ్యాత్మికమైన పుస్తకాలు, ఇవన్నీ కూడా మరి భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో నేను చేస్తూ వెళ్తున్నాను. Whatever the Lord told, I trained up millions of spiritual. ప్రభు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి లక్షలాది మంది ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయాసపడుతున్నా. So we want to hear, well done, good and faithful servant in the end. ఆ చివరికి వచ్చేటప్పటికి బలా నమ్మకమైన మంచి దాసురాలా అనే మాట వినిపించబడాలి. Amen. Enter into the Father's glory. తండ్రి మహిమలోనికి ప్రవేశించు అనే మాట I ask వినాలి. you to run the good race, fight the good fight, keep the faith, and the crown of righteousness is waiting for you. 2 Timothy chapter 4. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడిన 7-8 వచనాల ప్రకారంగా మంచి పోరాటం పోరాడి తిని, మంచి పరుగు పరిగెత్తి తిని, నా పరుగు తుదముట్టించి తిని, ఇప్పుడు నా కొరకు మరి జీవ కిరీటం మరి ఉంచబడి ఉన్నది అనే మాట How చెప్పబడుతుంది. many of you are blessed by this message? How many are surrendering your life? ఎంతమంది ఈ సందేశాన్ని వింటున్నప్పుడు మీ జీవితాలు ప్రభుకు అప్పగిస్తున్నారు? Come on, just receive the Lord Jesus first. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ మొట్టమొదటిగా యేసు ప్రభుని మీ హృదయంలోనికి We don't అంగీకరించండి. want to close this episode without giving you Jesus. యేసు క్రీస్తును మీకు పరిచయం చేయకుండా ఈ యొక్క ఎపిసోడ్ మేము ముగించలేం. Say, dear Jesus, చెప్పండి, ప్రియమైన యేసయ్యా, I am a sinner. నేను ఒక పాపిగా నీ దగ్గరికి Forgive my వస్తున్నాను. sins. నా పాపాలు Wash క్షమించండి. me by your blood. నీ రక్తంతో I కడగండి. believe that you are the Son నీవు of దేవుని God. కుమారుడు అని I నమ్ముతున్నాను. believe that you died for నీవు me. నా కొరకు మరణించావని I believe you నమ్ముతున్నాను. rose from the dead. మృతుల్లో నుండి లేచావని I నమ్ముతున్నాను. want to leave a legacy, Lord. ప్రభువా, నేను ఈ భూలోకంలో జీవించినప్పుడు మరొక తరానికి ఒక మార్గం I సిద్ధపరచాలి. want to do whatever you command, Lord. ప్రభువా, ఏదైతే నువ్వు చెప్తావో దాన్ని నేను Your చేయగోరుతున్నాను. purpose be fulfilled in my life. నా జీవితంలో మీ చిత్తం నెరవేర్చబడును Let me గాక. live a purpose-driven life. ఓ గురి కలిగిన జీవితం నేను జీవించుదును గాక. Let me fulfill the dream of the Heavenly Father. పరలోకపు తండ్రి యొక్క కలను నేను నెరవేర్చుదును Let గాక. me fulfill the dream of Jesus. యేసు ప్రభు యొక్క కలను నేను నెరవేర్చుదును గాక. Let me preach the gospel, Lord. సువార్తను ప్రకటించుటకు సహాయం చేయండి. Let me be a witness, Lord. మీ కొరకు ప్రభువా సాక్షిగా జీవించుటకు Fill సహాయం me with చేయండి. your Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Anoint me and use me for నా your glory. అభిషేకించి నీ మహిమ కొరకు వాడుకో In ప్రభువా. Jesus' name. యేసు నామములో Pastor will ప్రార్థిస్తున్నాము pray for తండ్రి. you and give benediction. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించినారు. సవాలు చేయబడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రక్షించబడిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. వారు ప్రభువా మంచి పరుగు పరిగెత్తి నీ కొరకు ప్రభువా వారు జీవించి అనేకులను నీ ప్రేమలోనికి నీ వైపుకు ఆకర్షించే కృప ప్రతి విశ్వాసి జీవితంలో మీరు దయచేయండి. ఇప్పటికే ప్రభువా తండ్రి నాయన మీకు స్తోత్రం. మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన వారు నాయన మీ కొరకు నమ్మకంగా జీవించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి. నాయన గొప్ప కార్యములు వారి జీవితంలో మీరు జరిగించండి. ప్రభువా మీకు స్తోత్రం. మీ దాసురాలు జీవితం ద్వారా ఈ పరిచర్యల ద్వారా మీరు చేస్తున్న ప్రతి విధమైన సేవా పరిచర్యలన్నిటి కొరకే మీకు వందనాలు. వాటన్నిటి ద్వారా మమ్మల్ని పురికొల్పినారు, బలపరిచినారు. మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని
కూడా మీరు దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలు నా చేత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం
చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701
మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన